ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బనానా యొక్క అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్తానండి. చాలా సింపుల్గా కనిపించే ఈ అరటి పండ్లతో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈరోజు నేను అరటి పండ్లను రోజు ఎందుకు తీసుకోవాలో చెప్తానండి. ఫ్రూట్స్ మన డైట్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రూట్స్లో ఫైబర్స్, విటమిన్స్, మినరల్స్ ఫుల్గా ఉంటాయి. అరటి పండ్లు చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తాయండి. వీటిని మనం చిన్నప్పటి నుంచి తింటూనే ఉంటాము. ఇవి ఈజీగా మనకు అవైలబుల్లో ఉంటాయి, పైగా చీప్గా కూడా దొరుకుతాయి. కాబట్టి ఇందులో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండవు అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది చాలా తప్పండి. అరటి పండ్లలో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తాయి. అరటి పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6 ఉంటాయి. మినరల్స్ చూసుకుంటే పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. అలాగే ఫైబర్స్ కూడా ఫుల్గా ఉంటాయి. ఇది మీ డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, గట్ హెల్త్ని స్ట్రాంగ్ చేస్తుంది. కానీ అరటి పండ్లను తినడంలో కొన్ని డౌట్స్ ఉంటాయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అరటి పండ్లను తినచ్చా, అరటి పండ్లను రోజు తింటే బరువు పెరుగుతారా, ఇలాంటి డౌట్స్ ఉంటాయండి. ఈరోజు నేను మీకు అన్ని విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అరటి పండ్ల వల్ల కలిగే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా చెప్తానండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ హెల్త్ ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటి పండ్ల వల్ల కలిగే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనము ఇది మన బాడీలో ఉండే త్రిదోషాలను ఎలా బ్యాలెన్స్ చేస్తుందో తెలుసుకుందాము. ఆయుర్వేదం ప్రకారము మన బాడీలో వాత, పిత్త, కఫ దోషాలు ఉంటాయి. ఇవి 3 బ్యాలెన్స్లో ఉండడము మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అరటి పండ్లు ఈ త్రిదోషాలను కంట్రోల్ చేయడంలో చాలా బాగా పనిచేస్తాయండి. అరటి పండ్లలో ఉండే స్వీట్నెస్ మీలో వాత దోషాన్ని తగ్గిస్తుంది. మన బాడీలో వాతం పెరిగినప్పుడు యాంగ్జైటీ, స్ట్రెస్ అనేటివి కూడా పెరుగుతాయండి. మీలో యాంగ్జైటీ, స్ట్రెస్ పెరిగినప్పుడు మీరు అరటి పండ్లను తీసుకుంటే ఇది ఈ సిమ్టమ్స్ని రెడ్యూస్ చేస్తుందండి. అలాగే డైజెషన్ కూడా బెటర్ చేస్తుంది. అదే విధంగా ఇది మన బాడీలో పిత్త దోషాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది అసిడిటీ, హార్ట్ బర్న్, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. అంటే మీలో అసిడిటీ పెరిగి ఉన్నా, హార్ట్ బర్న్ ఉన్నా, పిత్త దోషం ఎక్కువగా ఉన్నా, దాంతో అలర్జీస్ లాంటి ప్రాబ్లం అవుతూ ఉంటే అరటి పళ్ళను తినడం వలన ఈ అన్ని ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవుతాయండి. మీకు చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. మీలో కఫదోషం ఎక్కువగా ఉంటే అలాంటి వాళ్ళు అరటి పళ్ళను తీసుకోకూడదండి. ఇవి హెవీ మాయిస్ట్ నేచర్ని కలిగి ఉంటాయి. ఇవి మీలో కఫాన్ని పెంచుతాయి. ఒకవేళ మీకు జలుబు, దగ్గు, జ్వరం ఉంటే అలాంటప్పుడు మీరు అరటి పళ్ళను తీసుకోకూడదండి. ఒకటి తినచ్చు, 2, 3 అలా ఎక్కువగా తీసుకోకూడదండి. ఇది మీలో కఫాన్ని పెంచుతుంది. అరటి పండ్లు మీలో వాత, పిత్త దోషాన్ని కంట్రోల్ చేస్తాయి, కఫ దోషాన్ని పెంచుతాయండి. కాబట్టి కఫము ఎక్కువగా ఉన్నవాళ్ళు అరటి పండ్లను తక్కువగా తీసుకోండి. సో ఇవ్వండి ఆయుర్వేదం ప్రకారము ఏ దోషం ఉన్న వాళ్ళు అరటి పండ్లను తీసుకోవాలి, ఏ దోషం ఉన్న వాళ్ళు అరటి పండ్లను తీసుకోకూడదో తెలుసుకున్నారు కదండి. నెక్స్ట్ ఇప్పుడు మనము అరటి పండ్ల వల్ల కలిగే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది డైజెషన్ కోసము చాలా మంచిదండి. ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది బవల్ మూవ్మెంట్ని రెగ్యులేట్ చేస్తుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. మీలో మలబద్ధకం సమస్య అనేది ఉంటే మీరు రోజు 2 అరటి పండ్లను ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇవి కాన్స్టిపేషన్ని తగ్గించడంతో పాటు డయేరియా సమస్యను కూడా చాలా బాగా తగ్గిస్తాయండి. అరటి పండ్లలో న్యాచురల్ బైండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది డయేరియాని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. అందుకని మీకు మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు కానీ, డయేరియా సమస్య ఉన్నప్పుడు కానీ అరటి పండ్లను తీసుకుంటే మీకు చాలా వరకు రిలీఫ్ కలుగుతుందండి. అలాగే ఇది మీ ఓవరాల్ డైజెస్టివ్ సిస్టమ్ను కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అరటి పండ్లను తినడం వలన మన బాడీలో మంచి ఎనర్జీ వస్తుందండి. బనానా న్యాచురల్ ఎనర్జీ యొక్క ఒక మంచి సోర్స్ అండి. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఫుల్గా ఉంటాయి. ఇవి మీకు క్విక్ అండ్ సస్టైన్ ఎనర్జీని ఇస్తాయి. ఇవి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేసే వాళ్ళకి చాలా మంచిదండి. అంటే అథ్లెట్స్కి కానీ, జిమ్ వర్కౌట్స్ ఎక్కువగా చేసే వాళ్ళకి ఇవి చాలా మంచివండి. ఇవి మంచి ఎనర్జీని ఇస్తాయి. ఆయుర్వేదం ప్రకారం అరటి పండ్లు సాత్వికమైన ఆహారం. సాత్విక ఆహారం అంటే ఇవి మీ మైండ్, బాడీకి ప్యూరిటీ ఇంకా పాజిటివిటీని ఇస్తాయి. బనానా సాత్విక ఆహారం అని ఎందుకు అంటారంటే ఇది మెంటల్ క్లారిటీ, ఎమోషనల్ స్టెబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అరటి పండ్లు కేవలము మీకు మంచి ఎనర్జీని ఇవ్వడమే కాకుండా మీ మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ని కూడా సపోర్ట్ చేస్తాయి. ఇవి బోన్ హెల్త్ కోసం కూడా చాలా మంచివండి. 45 ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళు రోజు అరటి పండ్లను తినడం వలన మీకు మంచి హెల్త్ బెనిఫిట్స్ దొరుకుతాయండి. 45 ఇయర్స్ దాటిన తర్వాత బాడీలో కాల్షియం డెఫిషియన్సీ అనేది పెరిగిపోతుంది. ఎముకలు, కీళ్ళు బలహీనపడతాయి. మనం కూర్చునేటప్పుడు కానీ, లేచేటప్పుడు కానీ కాళ్ళల్లో కట్ కట్ అనే శబ్దం వస్తూ ఉంటుందండి. అలాగే జాయింట్ పెయిన్స్ అనేవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి బోన్ డెన్సిటీని పెంచుతాయి. పొటాషియం మన బాడీలో కాల్షియం లాస్ని తగ్గిస్తుంది. ఇది బోన్స్ కోసము చాలా మంచిదండి. 45 ఇయర్స్ పైబడిన వాళ్ళు రోజు ఖచ్చితంగా బనానాను తీసుకోవడం వలన ఎముకలు చాలా వరకు స్ట్రాంగ్గా మారుతాయండి. అలాగే ఇందులో ఉండే మెగ్నీషియం చూసుకుంటే మెగ్నీషియము బోన్స్ యొక్క స్ట్రక్చరల్ డెవలప్మెంట్ కోసము,
మెయింటెనెన్స్ కోసము చాలా ఇంపార్టెంట్ అండి. అరటిపండ్లు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మీ బోన్ హెల్త్ కోసము చాలా మంచివండి. వీటిని రోజు తీసుకుంటే మీ బోన్స్ అనేటివి స్ట్రాంగ్గా మారుతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే అన్ని బోన్స్కి సంబంధించిన సమస్యలను చాలా వరకు దూరం చేసుకోవచ్చు. అరటిపండ్లు వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఈ రెండింటి కోసము చాలా బాగా పనిచేస్తుందండి. ఇది చాలా సర్ప్రైజింగ్ అండి. ఇది బరువును కూడా తగ్గిస్తుంది. అలాగే వీటిని తినడం వలన బరువు కూడా పెరుగుతారు. ముందుగా మనము వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్నప్పుడు మీ పొట్ట అనేది ఫుల్గా నిండినట్లుగా అనిపిస్తుందండి. దాంతో క్యాలరీ ఇంటేక్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఇది మీకు వెయిట్ లాస్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. మీరు ఫుల్గా ఫీల్ అయినప్పుడు క్యాలరీ ఇంటేక్ కూడా తక్కువగా ఉంటుంది. ఇది మీకు వెయిట్ లాస్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది. వెయిట్ గెయిన్ గురించి మాట్లాడాలంటే కొంతమంది చాలా బక్కపల్చగా ఉంటారండి, చాలా వీక్గా ఉంటారు. అలాంటి వాళ్ళు రోజు అరటిపండ్లను తీసుకుంటే హెల్తీగా బరువు పెరగచ్చండి. రోజు 2 అరటిపండ్లను డ్రై ఫ్రూట్స్తో కానీ, పెరుగుతో కానీ, పీనట్ బటర్తో కానీ కలిపి తీసుకుంటే మీరు చాలా ఈజీగా బరువు పెరుగుతారండి. అరటిపండ్లు చాలా వీక్గా ఉన్న పిల్లల కోసము, బరువు తక్కువగా ఉన్న వాళ్ళ కోసము, ఏం తిన్నా వంట పట్టదు అనే వాళ్ళ కోసము ఇవి చాలా బాగా పనిచేస్తాయండి. అరటిపండ్లను నేను చెప్పినట్లుగా డ్రై ఫ్రూట్స్తో కానీ, పెరుగుతో కానీ, పీనట్ బటర్తో కానీ రోజు కలిపి మీ పిల్లలకి ఇవ్వండి. ఖచ్చితంగా బరువు పెరుగుతారండి. బనానా ఒక వర్సటైల్ ఫ్రూట్ అండి. ఇది వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ రెండింటి కోసము చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు అనే దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే రోజు 2 అరటిపండ్లను మాత్రమే తీసుకోండి. వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే అరటిపండ్లను పీనట్ బటర్తో కానీ, కర్డ్తో కానీ, డ్రై ఫ్రూట్స్తో కానీ తీసుకోండి. ఇవి కిడ్నీస్ హెల్త్ కోసం కూడా చాలా మంచివి. ఇందులో ఉండే పొటాషియం ఇది మీ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. పొటాషియం బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఫార్మేషన్ని రాకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా ఇవి కిడ్నీస్ని హెల్తీగా ఉంచడంతో పాటు ప్రాపర్ ఫంక్షన్ని కూడా ఎన్షూర్ చేస్తాయి. అందుకని మీరు బనానాని రోజు రెగ్యులర్గా తీసుకుంటే మీ కిడ్నీస్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవి హార్ట్ హెల్త్ కోసం కూడా చాలా మంచివండి. ఇవి మన బాడీలో బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియము మన బాడీలో సోడియం లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అరటిపండ్లను రెగ్యులర్గా తీసుకోవడం వలన ఇది మీలో హైపర్ టెన్షన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో డైటరీ ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇది మీ బాడీలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. మీ హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది. రోజు అరటిపండ్లను రెగ్యులర్గా తీసుకోవడం వలన ఇవి మీ హార్ట్ హెల్త్ కోసము చాలా మంచివండి. సో ఇవ్వండి అరటిపండ్లను తీసుకోవడం వలన కలిగే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్. నెక్స్ట్ వీటిని ఎవరెవరు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోకూడదో తెలుసుకుందాము. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ డైట్లో కార్బోహైడ్రేట్స్ ఇంకా షుగర్ ఇంటేక్ని తక్కువగా తీసుకోవాలండి. అరటిపండ్లలో న్యాచురల్ షుగర్స్ ఇంకా కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బాగా మాగిన అరటిపండ్లను డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదండి. ఇందులో షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది. బాగా మాగిన అరటిపండ్లను తినడం వలన వాళ్ళలో షుగర్ లెవెల్స్ అనేటివి పెరగవచ్చు. మరీ మాగిన అరటిపండ్లను కాకుండా కొంచెం గట్టిగా ఉండే అరటిపండ్లను తీసుకోవడం వలన ఎలాంటి షుగర్ లెవెల్స్ అనేటివి పెరగవండి. మీరు ఒక డయాబెటిక్ పేషెంట్ అయితే మీరు తక్కువగా మాగిన అరటిపండ్లను తీసుకోండి. దీనివల్ల ఎలాంటి షుగర్ లెవెల్స్ అనేటివి పెరగవండి. రోజుకు ఎన్ని అరటిపండ్లను తీసుకోవాలి? పెద్దవాళ్ళు అయితే రోజుకు 2 అరటిపండ్లను తీసుకోవచ్చండి. దీంతో మీ బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఫుల్గా దొరుకుతాయి. చిన్నపిల్లలు అయితే రోజు ఒక అరటిపండును తినొచ్చండి. వయసు పైబడిన వాళ్ళ కోసము అంటే ఎలాంటి శారీరక శ్రమ లేని వాళ్ళు రోజుకు ఒక అరటిపండును తీసుకుంటే సరిపోతుందండి. సో ఫ్రెండ్స్, అరటిపండ్ల వల్ల కలిగే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నారు కదండి. అలాగే దీన్ని ఎలా తినాలో కూడా తెలుసుకున్నారు కదండి. ఈ రోజు నుంచే అరటిపండ్లను రోజు తినడం స్టార్ట్ చేయండి. అరటిపండ్లను రోజు తీసుకోవడము మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ రోజు నుంచే మీ డైట్లో అరటిపండ్లను ఇంక్లూడ్ చేసుకోండి. దీన్ని రోజు తినడం స్టార్ట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు ముందు నా ఛానల్లో చాలా రాబోతున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.